వెల్కమ్ టు ఏ న్యూస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధమై ఆమర నిరాహార దీక్ష చేసిన మంచాల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది సిరిపురం రాజేశం గారు మనతో పాటు ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఆమర నిరాహార దీక్ష ఎందుకు చేసిండు, అసలు బీఆర్ఎస్ పార్టీలో తనకున్న పాత్ర ఎలాంటిది, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలు ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సిరిపురం రాజేశం రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది? యాక్చువల్లీ స్టూడెంట్ లీడర్ అప్పటి నుండి కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి ఎన్టీ రామారావు అంటే ఒక ఉవ్వెత్తున ఎగిసిన సమయం అది 1983 పీరియడ్లో. అప్పటి నుంచి కూడా పొలిటికల్గా శిక్షణ శిబిరాల్లో పాల్గొనడము ఇంట్రెస్ట్ ఉండే. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత దాంట్లో టీడీపీలో ఎప్పుడు క్రియాశీలకంగా పాత్ర పోషించలేదు. జస్ట్ అట్రాక్ట్ అయినాం, శిక్షణ శిబిరాలకు వెళ్ళడము, ట్రైనింగ్ ఇవ్వడము. నేను యాక్చువల్గా స్వతహాగా ట్రైనర్ని అప్పటి నుండి కూడా. ఇప్పుడు కూడా నేను బాస్కెట్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో ట్రైనర్ని, సర్టిఫైడ్ ట్రైనర్ని. ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోయాం. క్రియాశీల రాజకీయాల్లో నాకు అవకాశం లభించలేదు. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మేధావి వర్గాన్ని అణచివేతకు గురి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో డ్రాప్ అయ్యి సపరేట్ ఉండడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత నేను అప్పుడు వార్తా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను, జర్నలిస్ట్గా. 1985 నుంచి మొన్నటి దాకా 2001-2002 దాకా కూడా నేను జర్నలిస్ట్గా కొనసాగాను. జర్నలిస్ట్గా కొనసాగిన నేపథ్యంలో మరి అన్ని రాజకీయ పక్షాలతోటి కానీ ప్రజలతోటి కానీ అటు న్యాయవాదిగా కూడా ఉన్నాను కాబట్టి అందరితోటి సత్సంబంధాలు ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే చెన్నారెడ్డి పీరియడ్ అప్పుడు జరిగిన తొలి దశ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ ద్వారా మనం అధికారం తీసుకురావచ్చు, మన నీళ్ళు, మన ఉద్యోగాలు, మన యువత బాగుపడుతుంది అన్న ఒక నినాదంతో కేసీఆర్ గారు ఒక మంచి లక్ష్యంతో మరి తెలంగాణను టాపిక్ తీసుకున్నారని ఆయన పట్ల ఆకర్షితులై వారు అమర నిరాహార దీక్ష చేసిన తర్వాత నేను నా కుటుంబం మొత్తం ఐఎమ్ రిపోర్టర్గా ఉన్నప్పటికీ కూడా, స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నప్పటికీ కూడా, న్యాయవాదిగా ఉన్నప్పటికీ ఆ ఐడెంటిటీతో కాకుండా జేఏసీ ద్వారా మరి మంచిర్యాలలో నేను ఉద్యమానికి శ్రీకారం చుట్టిన. 30 డిసెంబర్ 2009 అంబేద్కర్ చౌక్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక పెద్ద ఎత్తున డయాస్ ఏర్పాటు చేసి నేను నా కుటుంబం మొత్తం, చిన్న పాప, మా పెద్ద పాప, అప్పుడు నా కుటుంబం మొత్తం ఆమరణ నిరాహార కూర్చుంటే ప్రతి ఒక్క వర్గం, మంచిర్యాల పట్టణంలోనే కాదు డిస్టిక్లో ఉన్న అందరూ కూడా, న్యాయవాదులు కానీ, టీచర్స్ కానీ, బీసీలు, దళితులు, చివరికి బ్రాహ్మణ్స్ కూడా, అంటే ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ప్రతి ఒక్క వర్గం ఎంత ఉవ్వెత్తున లేచిన ఉద్యమం అప్పుడు. ఆ సమయంలో ప్రతిరోజు దాదాపు 10,000 మంది ఊరేగింపుగా రావడం, నా వేదిక దగ్గరనే డయాస్ దగ్గర స్పీచ్ ఇవ్వడం, తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకోవాలని చెప్పడం, ఒక జోష్ అది. ఆ జోషులో 7 రోజులు అట్లనే గడిచిపోయినాయి. నాకు డాక్టర్స్ చెప్పారు ఈయన ఇంకొక రోజు కనుక చేస్తే చనిపోతాడు. అంటే కొంతమంది అడ్వకేట్స్ పోయి ఫోర్సబుల్గా పోలీస్ తోటి మాట్లాడారు, ఏం చేశారో అర్ధరాత్రి నన్ను లిఫ్ట్ చేశారు. అంటే ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి నేను టీఆర్ఎస్లో ఉద్యమం చేసినాం. మరి ఢిల్లీకి పోయాం, అడ్వకేట్ జేఏసీ తరఫున ఢిల్లీకి పోయి ఢిల్లీలో పార్లమెంట్ ముందట ధర్నా చేసినాం. చలో ఢిల్లీ అన్నాం, చలో హైదరాబాద్ అన్నాం, మంచిర్యాల వైశ్య గర్జన చేసినాం. వైశ్య సంఘంలో కూడా నేను లీడర్ కాబట్టి దాదాపు 6,000 మందితోటి వైశ్య గర్జన చేసినాం. ఎన్నో రకాల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన. కానీ మీకు తెలుసుగా కేసీఆర్ సంగతి తెలుసు. కేసీఆర్కి పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. మేము అక్కడనే ఉన్నాం ఢిల్లీలో, సోనియా గాంధీని కలిసి వచ్చారు. కేసీఆర్ గారు ఇంట్లోనే ఉన్నాం అప్పుడు ఆ ఉద్యమం దశలో. సుష్మా స్వరాజ్ బీజేపీ వాళ్ళ ఇంటికి కూడా పోయి కలిసి వచ్చారు రాత్రి 12 గంటలకు. అంటే అందరినీ వాడుకున్నాడు కేసీఆర్ గారు. మొత్తం తన కుటుంబం అంతా పోయి సోనియా గాంధీ దగ్గర కూర్చొని ఫోటోలు దిగి, అమ్మ అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని నీ కాంగ్రెస్లో విలీనం చేస్తా, నాకు తెలంగాణ ఇస్తే చాలు, నా యువత బాగుపడితే చాలు, నా ఉద్యోగులు బాగుపడితే చాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాలు బాగుపడితే చాలు, నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తా, నాకు ముఖ్యమంత్రి కూడా వద్దు, కావాలి కుక్కలెక్కుంటా. కేసీఆర్ మాటల గ్యారెంటీ మీకు తెలియదు కాదు అని చెప్తే ఆమె తెలంగాణ ఇచ్చేసింది. పోనీ డిక్లేర్ అయిన తర్వాత పోనీ ఆయన చేసిన వాగ్దానాలు కానీ ప్రజలు ఏ మేరకు ఆశించారో అవి సఫలమైనాయా? అస్సలు లేదు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన కేసీఆర్ తోటి పాటు కోదండరాం జేఏసీ కన్వీనర్
కోదండరాం ఏడి, ఇప్పుడు కోదండరాం సార్ ఏడి? తెల్లారు లేస్తే పేపర్లో కోదండరాం సార్ ఏమి ఇస్తాడు, ఏం పిలిపిస్తాడు అని చూసి ఆ పిలుపుని దృష్టిలో పెట్టుకొని యావత్ తెలంగాణ ప్రజలు 6 కోట్ల మంది రోడ్ల మీద పడ్డారు. రోడ్ల మీద వంట మార్పులు చేశారు, ఇండ్లకు తాళాలేశారు, బిజినెస్లు బంద్, రైలు రోకలు, ధర్నాలు. ఒక్కటి కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు కాదు ఉద్యమంలో ఏ పనిటే ఆ పని చేశారు. ఆలయ నరేంద్ర గారు అందరినీ గుంజాడు, అన్ని పార్టీల వాళ్ళను అట్రాక్ట్ చేసిండు, తన బుట్టలో వేసుకున్నాడు. విజయశాంతి ఏకైక ఎంపీ ఉండే అప్పుడు, ఈయన తర్వాత తను ఒకతే. ఆమె మొన్న ఆయన పేరవరం రాములు పాపం పోలీసు డీజీపీ ఉండే, ఆయనను పిలిచిండు. ఆయన కథం దేశం చిన్నమల్ల సిపిఐ లీడరు అయిపోయా కనబడుతున్నారా. డి శ్రీనివాస్ కాంగ్రెస్ లీడర్ అయిపోయింది. ఏమున్నారా శ్రీనివాసరావు మొన్న కూడా ఉద్యమకారుడు, ఎప్పటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి, ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఆయన ఉన్నాడు. ఈటల రాజేందర్ బొమ్మన లేక పొగబెట్టి చాలా మందిని గడ్డం వినదు. పాపం ఆయన ఎస్సీ దళిత ముఖ్యమంత్రి చేస్తాడుగా, నాకు అవకాశం వస్తుంది కావచ్చు అనుకున్నాడు. కానీ ఇక కేసీఆర్ నాయకత్వంలో ఎవరికి అధికారం వచ్చింది అనేది మనకు తెలుసు. ఆయన కూడా బయటికి పోయిండు. అంటే ఇట్లా ఒక్కొక్కరు రాజయ్య వరంగల్ నుంచి ఉప ముఖ్యమంత్రి చేసి ఆయనకు మినిమం ప్రాధాన్యత కూడా ఇవ్వకపోతే, ఆయన కూడా ఈరోజు మొన్న టికెట్ కూడా ఇవ్వకపోతే పార్టీని వీడే పరిస్థితి. అంటే ఆయన 1,00,000 రకాలుగా వాగ్దానాలు చేశారు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ముస్లింలకు 12% రిజర్వేషన్ మొన్న అయిపోయింది అన్నాడు, నిరుద్యోగులకు యువత అన్నాడు, మన నీళ్లు, మన తాగునీళ్లు, మన ఉద్యోగాలంటే యువత మొత్తం అట్రాక్ట్ అయింది. అరే తెలంగాణ వస్తే బాగుపడతాం కావచ్చు అన్న ఒక ఫీలింగ్ తోటి. ఏమైంది, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారా? ప్రైవేట్ ఉద్యోగాలు తప్ప ఏదీ లేదు. ఉద్యోగాలు ఏమన్నా దొరికినాయంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వారి అమ్మాయి కవిత గారికి, వాళ్ళ కుటుంబానికి మొత్తానికి. అంటే బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్ళినట్టు ఉద్యమం సమయంలో ఈ లెవెల్ కనవల్లే. కవిత లాస్ట్ మూమెంట్లో వచ్చింది, బతుకమ్మ చేసింది, జాగృతి పెట్టింది, అయింది తప్ప ఉద్యమంలో ఉన్నది ఎవరు? కేసీఆర్ ఒక్కడే. తర్వాత మధ్యలో కేటీఆర్ గారు వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత మొత్తం బంధుగణం అంతా జమ అయ్యి మిగతా వాళ్ళందరూ ఉద్యమానికి పనిచేసిన ఏ ఒక్క లీడర్ కూడా ప్రధానమైన దాంట్లో లేరు. ఎవరైతే తెలంగాణని విమర్శించారో వాళ్ళే అందరం ఎక్కిన పరిస్థితి. కేసీఆర్ను హైదరాబాద్లో అడుగు పెడితే ఎట్లా అడుగు పెడతాడో చూద్దామన్న అని వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఇలా మంత్రుడు. అంటే చిన్న స్థాయి కాదు, పెద్ద జిల్లా స్థాయిలో లీడర్లు 1000 మంది ఉంటారు. నేను చెప్పిన ఒక 10-12 మంది పేర్లు రాష్ట్ర స్థాయి లీడర్స్, మంచి పేరున్న లీజెండ్ ఫిగర్స్. ఇక ఉద్యమకారులకు అయితే లెక్కే లేదు. ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమందికి నువ్వు ప్రియారిటీ చేసినావు? ఎవరిని కేర్ చేయలేదు. తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత ఎవరిని కేర్ చేయలేదు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక్కటి కూడా 100 వాగ్దానాలకైబో ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎక్కడైనా ఇచ్చారా? మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలలో భూమి తీసుకుంటే కూడా ప్రభుత్వ భూమి సరిపోదు, అంతమంది దళితులు ఉన్నారు. మరి అమలు కాని వాగ్దానాలు ఎందుకు చేయాలి? చేసిరా? ఆ తర్వాత భూమి ఇవ్వడం ఇది కాదు 10 లక్షలు అన్నారు. 10 లక్షలు ఎంతమందికి ఇచ్చారు? ఇచ్చారా? లేదు. డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, ప్రతి ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మంచిర్యాల టౌన్లో ఒక 90 ఇచ్చారట, అది ఇచ్చారు అంతే, ఇనాగ్రేషన్ కాదు, వాళ్ళకి ఎవరికి ఆక్యుపెన్సీ ఇయ్యలే ఇంతవరకు. ఇంత పెద్ద టౌన్లో 90 మంది ఉన్నారు, అందులో కార్యకర్తలు ఎట్లా 40-50 మంది ఉంటారు. ఇక మరి లబ్ధిదారులు ఇంకొక 20 మంది అనే. ఇక జరిగింది అంటే అభివృద్ధి జరిగింది అంటే వాళ్ళ నియోజకవర్గం గజ్వేల్ కానీ, అటు కేటీఆర్ ఉన్న సిరిసిల్ల కానీ, హరీష్ రావు ఉన్న సిద్దిపేట కానీ, ఈ కాన్స్టిట్యున్సీలలో తెప్పించుకున్నారు. పక్కకు రఘునందన్ ఉంటాడు దుబ్బాకల, ఆయన అన్నాడు మొన్న ఇంటర్వ్యూలో, అన్న మీకు ఇచ్చిన నిధులలో ఒక 1% మాకు ఇచ్చినా కానీ మేము డెవలప్ అయ్యేటోళ్ళమని. అంటే ఆ స్థాయిలో వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఫస్ట్ ఏమన్నాడు? KG to PG విద్య అన్నాడు. KG to PG విద్య అంటే సరే, సామాన్య ప్రజలు కూడా సూపర్ స్టార్ అంటే కార్పొరేట్ స్థాయి కాలేజీలలో చదువుకోవచ్చు కానీ భ్రమపడ్డారు అందరు, ఓట్లు వేశారు. అంటే గీడ పెట్టుకున్నారు, ఓట్లేంది ఎక్కడ ఎదుటానికి డిఫైట్లే రాలేదు ఎక్కడ. అంటే అక్కడ పెట్టుకొని పనిచేసేది యూత్ కూడా. ఒక్కటి KG to PG ఉందా? PG కాలేజ్ కదా, KG ఇది కూడా లేదు. ఏ ఆంధ్ర వాళ్ళనైతే మీరు విమర్శించారో వాళ్ళ కాలేజీలకే ఇప్పుడు చైతన్య కానీ, నారాయణ కానీ, ఆ కార్పొరేట్ కాలేజీలకే వత్తాసు పలుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా మన కాలేజీలు గవర్నమెంట్ స్థాయిలో ఇప్పుడు మోడల్ స్కూల్స్ పెట్టారు. అట్లాంటి స్కూల్స్ పెట్టి ప్రతి చోట మండలానికి ఒకటి పెడితే డెవలప్ అవుతుంది కదా. పెట్టారా? వందలాది మంది, వేలాది మంది ఇప్పుడు కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతారు. మరి వేర్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్? KG to PG నిర్బంధ విద్యానం, నిర్బంధం లేదు, బంధం లేదు, ఏది లేదు. అయింది. చదువుకున్న వాళ్ళు పోనీ వాళ్ళు కష్టాన్నో నష్టాన్నో అప్పులు చేసో మరి ఉద్యోగం సంపాదించుకుంటాం, భవిష్యత్తు బాగుపడతాయని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావా? 2 సార్లు TPS పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తే మొన్ననే రద్దయింది. ఫస్ట్ టైం పేపర్ లీక్ అన్నారు, ఆ తర్వాతనేమో బయోమెట్రిక్ తీసుకోలేదు, నిర్వహణ లోపం అన్నారు. అంటే మీకు తెలిసింది, కోర్టుకు పోయింది, కోర్టు యాక్షన్ తెలిసింది, మళ్ళీ పెడతామన్నారు, నోటిఫికేషన్ వచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు ఉద్యోగాలు?
ఉద్యోగాలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో భాగంగానే గతంలో ఉన్న టీడీపీలో కానీ వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు మంత్రి పదవులు వచ్చాయి. అంటే తెలంగాణ అభివృద్ధిలో మాత్రమే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో వేసిన శ్రీనివాస్ గౌడ్ కానీ కొంతమంది నాయకులు కొంతమందికి ఇచ్చారు, తప్పదు కదా. కొంతమంది ఆయన ఇవ్వడం సాధ్యం. ఉద్యోగ జేఏసీ ద్వారా లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. మరి శ్రీనివాస్ యాదవ్, నాగేందర్ పరిస్థితి ఏంది? వాళ్ళు ఉన్నారా అప్పుడు ఉద్యమంలో? ఇప్పుడున్న మంత్రివర్గంలో సగం మంది ఉన్నారా? రాజకీయ పార్టీగా నువ్వు ప్రిఫరెన్స్ ఇయ్యి. నీ ఉద్యమకారులను, నీకోసం పనిచేసిన వాళ్ళను, నీకోసం ప్రాణత్యాగాలు చేసినాము, తెలంగాణ కోసం చేసిన వాళ్ళను ఉద్యమకారులకు ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టి ఏ ఉద్యమకారునికి ఇచ్చినావు? ఏం లేదు, జీరో. ఉద్యమకారుని పేరే ఎత్తద్దు ఆయన దగ్గర. ఉద్యమం ద్వారా వచ్చింది. ఇప్పుడు ప్రజలందరినీ ఎట్లయితే ఈయన బ్యాక్ కిక్ కొట్టారో, మార్చున్నారో, చేంజ్ చేసిండో, ఆ ప్లేస్లో ఇళ్ళని పెట్టారో, చివరికి తన పార్టీని కూడా ఇప్పుడు తెలంగాణ అంటే ఒక బ్రాండ్, కంట్రీ వైడ్ కాదు, వరల్డ్ వైడ్ పోయింది ఉద్యమం. ఆ బ్రాండ్ని ఏం చేసావు ఇవాళ నువ్వు? దురాశకు పోయి తెలంగాణ అనే పదిని, ఏ తెలంగాణ ఉద్యమంతో అది అధికారంలోకి వచ్చారో ఆ పదవి, ఆ వర్డే తీసి పారేసి ఇవాళ బీఆర్ఎస్ పెట్టిన భారత రాష్ట్ర సమితి. అరే వాళ్ళ తెలంగాణలో వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి, మీరే పార్టీ వాళ్ళది కాదు. 6 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. ఉద్యమం అయితే చాలు, నాకు రాష్ట్రం డిక్లేర్ చేస్తే పార్టీనే క్లోజ్ చేస్తారన్న వ్యక్తి. ఆయన పార్టీ అంటే ఒప్పుకోరు. ఇప్పుడు ప్రజలందరికీ నాయకుడే కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఈరోజు. లిజన్, కేసీఆర్ ఒక్కడే ఇంట్లో కూర్చొని చేయలేదు. 6 కోట్ల మంది రోడ్డు మీద పడ్డారు. ప్రజలందరూ రోడ్ల మీద పడ్డారు. ప్రజలందరూ ప్రతి ఒక్కరు నేనే ముఖ్యమంత్రి, నా తెలంగాణ కావాలని కొట్లాడు. నీ ఇష్టం కాదు కదా. ఇప్పుడు తెలంగాణ పార్టీని ఏం చేసినావు? బీఆర్ఎస్ అన్నావు. ప్రజలు రాబో రోజుల్లో నిన్ను కూడా మార్చి పారేస్తారు. ఇక నువ్వు తెలంగాణ మూమెంటు ఏ పదము తోటి నువ్వు ఉద్యమం ద్వారా వచ్చినావో ఆ ఉద్యమాన్ని కాదని ఆ వాటినే ఉచ్చరించడానికి నీకు ఇలా బుద్ధి పుడతలేదు, పేరు మార్చుకున్నావు. నిన్ను కూడా మార్చేస్తారు రేపు రాబోయే. ఇదే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 10 ఏళ్లలో కేసీఆర్ వేసిండు. అది నిజం కదా? ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడు నేను చెప్పాను, కేసీఆర్ 100 వాగ్దానాలు చేస్తే దాంట్లో 2 or 3 చేసిండు. ఏంటిది? ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అన్నారు, శుద్ధి చేస్తా అన్నాడు. హుస్సేన్ సాగర్ కూడా శుద్ధి చేయలేకపోయారు. ఒక జిల్లాకు చేసిన పని వాళ్ళు రైతులకు రైతు బంధు ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. అవును, ప్రభుత్వ ప్రతి ఒక్కరు. ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో అసలు ఏం చేసినా మీరు ఎప్పుడు చెప్తా. మీరు మహిళలకు చేసిరా అంటున్నారు కదా. 18 లక్షల చీరలకు గాను 330 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసిరండి. అంటే ఒక్కొక్క చీర కాస్ట్ 1888 రూపాయలు పడుతుంది. మరి ఏ మహిళనైనా అడుగుదాం, ఈ కాస్ట్ మీరు కట్టుకునే చీర ఏదైతే ఉందో 1888 రూపాయలు కాస్ట్ ఉంటుందా అని. 100 రూపాయలు కూడా ఉండదు. మేము కట్టుకుంటలేవు, పీలు కలివి అని పడేశారు. మనం ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి, చూసినాం మనం. అంత కాస్ట్ ఉంటుందా? మీరే చెప్పండి కనీసం. అంటే ఏదన్నా ఒకటి పథకం తెస్తే తన లబ్ధి పొంది ప్రజలకు ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా టోటల్గా ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం అండర్ గ్రౌండ్ మోటార్స్ అన్ని పోయినాయి తెలుసు. ప్రతి అంటే ప్రజలకు లబ్ధి పొందే చూడట్లేదు. దానికి కేవలం ఎప్పుడు మోటార్లు మునిగినాయి, లేకుంటే ముంపు గ్రామాలు ఇదైనాయి. అంటే ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు కొంత లాభం ఉంటే కొంత నష్టం ఉంటుంది. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతాలలో ఈరోజు నీరు ఉన్నది. లాభ నష్టాలు చూడడానికి ఇది వ్యాపారం కాదు. ప్రజలు ఒక్కొక్క రూపాయి ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రతి పైసను మనం ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఒక కస్టోడియన్గా, ఒక గవర్నమెంట్గా మనపై బాధ్యత ఉంటుంది. లాభం నష్టం రావడానికి ఇది బిజినెస్ కాదు. ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజానిధులను ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టించే పద్ధతి ప్రణాళికలు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి ఆ మ్యాపింగ్ కూడా మార్చి కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఒక ఎకరంకి దాదాపు లక్షల రూపాయలు నీరు అందించడానికి రేషియో తీసుకుంటే అంత ఖర్చు పెట్టినామని చెప్పారు. ఖర్చు పెట్టలే. ఏమైనా నిధులు స్వాహా చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టులు తప్ప రైతాంగం ఇప్పటికి కూడా మన జిల్లాలో 42 కడెం డిస్ట్రిబ్యూటర్ దగ్గర నీళ్ళు వస్తున్నాయా?
వస్తలేవు. మళ్ళీ యథాస్థితి ఎప్పుడు పాతది ఏది ఉన్నదో ఇప్పుడు కూడా గదే పరిస్థితి. ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మంచిర్యాల జిల్లాకే పరిమితం అనుకుంటాను. నేను అనట్లేదు. కాళేశ్వరం నుంచి ఇప్పుడు వాటర్ పోతున్నాయి, మేడ్చల్ దాకా పోతున్నాయి, గద్వేల్ దాకా పోతున్నాయి, హైదరాబాద్ పోతున్నాయి మన నీళ్లు. మనకు గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్లున్నా కానీ మనకు తాగడానికి నీళ్ళు భగీరథ అన్నారు, నీళ్లున్నాయా? ఫ్లోరోసిస్ వ్యాధికి అక్కడ నల్గొండ జిల్లాలో ఎట్లయితే బలవుతారో ఇవాళ ఇప్పుడు చూడండి ఎంత చెమట వస్తుంది. నల్గొండ జిల్లా వాటర్ నేను చెప్తాను. హ్యూమిడిటీ ఎట్లా వచ్చింది మనకు? చెన్నైలో సముద్రం ఉన్నది, ఆ ఒడ్డుకు మనం ఏదైతే స్టాగన్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ నుంచి వచ్చిన ఆవిరితోటి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అట్లనే మన పరిస్థితి ఇప్పుడు. ఆ నీళ్ళు రైతాంగానికి రాలేదు కాదు కదా, రైతాంగానికి ఎక్కడ వచ్చినాయండి? అంటే ఇప్పుడు తూతు మంత్రంగా వచ్చినాయి. తూతు మంత్రంగానే ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక కాళేశ్వరం ఎందుకు 4-5 ప్రాజెక్టులు కట్టారు. కట్టలేదని దాంట్లో ఎంత సహాయనాయి, నిధులు ఎంత సహాయనాయి, అది గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులలో కూడా ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఇప్పుడు ఒకటిగా చీరల్లే తీసుకున్నాం. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కటి డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో. ఆ స్థాయిలో నాయకులు చూస్తారు, చూడడానికి కాదు, ఖచ్చితంగా తీస్తారు. అంటే కాంగ్రెస్ మీకు ఆన్సర్ దొరుకుతుందండి. షార్ట్లీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 నెలలు 50 రోజులే ఉంది, ఇంకా 49 రోజులే. కేసీఆర్ తర్వాత అన్ని తెలుస్తాయి ఎవరెవరు ఢీకొట్టడంలో కాంగ్రెస్ పార్టీకి సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ సఖ్యత లేదు, మీరు కేసీఆర్ ను ఎట్లా ఢీకొట్టగలుగుతారు? సఖ్యత లేదని మనం అనుకుంటే అయిపోయింది. ఇప్పుడు అందరు ఒకటే ఏకతాటి మీద ఉన్నారు. ముఖ్యమంత్రులు మారుతామంటే కూడా పార్టీ అధ్యక్షుల వారు ఏం చెప్పారు? అవునండి, ఎందరు మారిస్తే అందరికి బహునాయకత్వం వస్తుంది అన్నారు. అలా ఏంది, ఏదో ఒకటి పబ్లిసిటీ చేయాలి. మీ కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ ఇచ్చిన లిస్టు తోటి ముఖ్యమంత్రులను మారుస్తారు అనేది ఒక అపోహ. మారిస్తే ఏముందండి, తప్పే ఉన్నదండి, 5గురికి నాయకత్వం వస్తే 5గురం లీడర్లు అవుతామన్నారు. ఎన్నికల కోడ్ వచ్చింది ఒక దిక్కు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు, రేపో మాపు బీఫామ్లు ఇస్తుండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించలేదు. మీ అభ్యర్థుల విషయంలో కొట్లాటం లేదు. మీరు ప్రజలకు ఎప్పుడు వెళ్తారు? ప్రజలకు మీరు గెలిచే సత్తా ఎలా ఉంటుంది? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా ఇచ్చింది ఏం లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఒక వర్డ్ చెప్పారు కాబట్టి ఉన్నోళ్ళందరూ పోయి పనిచేస్తుంది. ఇక్కడ బహునాయకత్వం 10 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు కానీ ఎవరికి అవకాశాలు రాలేదు. మరి మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు బేరీ చేసుకుంటారండి, వేసుకొని సింగిల్ పేరున్న దగ్గర అనౌన్స్ చేసారు, పని చేసుకుంటారు, ఎవరి పనాలు చేసుకుంటారో అనౌన్స్ అఫీషియల్గా చేయడానికి చేస్తారు. ఇక అది హైకమాండ్ చూస్తుంది. అది ఎవరైనా హైకమాండ్. ఇక్కడైనా స్క్రీనింగ్ కమిటీ ఉన్నది, అన్ని కమిటీలు ఉన్నాయి, అక్కడ ఒక్కడే కదా బాసు, ఆయన ఏం చెప్తే అది. ఇక్కడ నాయకత్వం ఉంది, తెలంగాణ నాయకత్వం ఉంది. ఇప్పుడు కేసీఆర్ ప్రజలకు ఏం చెప్తాడో అదే చేస్తాను కేసీఆర్ అంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తా అనే నాయకుడు ఉన్నారా మీ దాంట్లో? ఖచ్చితంగా ఉన్నారు, ఎందుకు లేరు? బరాబర్ ఉంటారు. ఆ నాయకుడు ఆ పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నట్టు ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు, అందరు ఉంటారు. ఎందుకుంటారు? బరాబర్ ఉంటారు. కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను మాటలు వింటారా? లోకల్ ఎందుకు విన్నారండి? ఎందుకు విన్నారు? బరాబర్ అంటారు. ఎందుకు విన్నారు? నీ మాటలు కల్లబల్లి మాటలు విన్నారు కదా 10 ఏళ్ళ నుంచి. 100 అబద్ధాలు నేను చెప్పిన 4-5. ఎందుకంటే ఆ 100 తప్పులు చెప్తా ఉంటే ఇంటర్వ్యూ మొత్తం గవే అవుతాయి, అసలు పాయింట్ రాదు. అందుకోసం నేను అన్ని చెప్పలేదు, ఒక 10 చెప్పిన ఎగ్జాంపుల్గా. ఇక నీ మాటలు నమ్మేటోళ్ళు ఎవరు లేరుగా. ఇప్పుడు ఎక్కడండి చూడు, కాన్స్టిట్యున్సీలు తీసుకో, మంచిర్యాల ఉన్నారా? డిపాయిట్ రాదు ఇప్పుడు పరిస్థితి, భయం పుట్టుకుంది. అంటే మీరే అనుకుంటారు? ఆ పక్క చూడండి, మీరు 3వ తరగతి చూడండి. ఛాలెంజ్ చేస్తున్నా నేను. అంటే మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో పాటు మంచిర్యాల ఐడిఓసి కార్యాలయం ఏర్పడింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, సూపర్ 380 పడకల ఆసుపత్రి వచ్చింది. ఎక్కడ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అక్కడ రేపు ఇక మెడికల్ కాలేజ్ చరిత్ర తెలుసు కదా మీకు, యాజ్ ఎ రిపోర్టర్ గా మెడికల్ కాలేజ్ చరిత్ర మీకు తెలుసు కదా. ఫస్ట్ ఎక్కడ పెట్టారు? ఎక్కడనే పైసలు ఎట్లా డబ్బులు ఎవరైనా జాగిరి కడుతుందా లేదా? అభివృద్ధి నేను వినండి ఇస్తాను. ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో కానీ కూడా వచ్చింది అయిపోయింది. మళ్ళీ పర్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన. ఏది చేయరా? ప్రజలకు అవసరం, కనీస అవసరాలు ఏది? ఆసుపత్రి ఉందా? చూసిరా ఎట్లా? కడుతుంది కదా. పశువులు కూడా ఉండే అందులో,
ఆసుపత్రులు ఇప్పుడున్న ఆసుపత్రులు అంత పెద్ద పాపులేషన్ కు ఇన్ని రోజులు ఏం చేసిన ఆసుపత్రి మీ ఎలక్షన్ వస్తా ఉంది 2 నెలలు అంటే నువ్వు ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేసిన అంటున్నావు. మరి ఇన్ని రోజులు ఏమైంది? కాలేజ్ ఒడ్డుకు పెట్టారు. కాలేజ్ ఒడ్డుకు మనకు గోదావరి అంటే సరస్వతి శిశు మందిర్ దాకా నీళ్ళు వచ్చినాయి. అది మునుగుతుందని తెలుసు కదా. అక్కడ వద్దని ఆపోజ్ చేస్తే మళ్ళీ తీసుకుపోయి పెట్టిరు, సాయికోటలో పెట్టిరు. అది కూడా వద్దంటే మా మాజీపూర్ మండల లీడర్స్ పోయి సార్ ఆ 2 కూడా సూటబుల్ కాదు, ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉన్నది, ఇక్కడ పెట్టండి అంటే కాంగ్రెస్ లీడర్లు పోయి అడిగితే కానీ నీకు సిగ్గులేదు. ఇప్పుడు వాళ్ళు అడిగితే మా వాళ్ళ డిమాండ్ ద్వారా కాంగ్రెస్ లీడర్లు ఏ విషయంలో ఉద్యమం చేసిరు? అందరూ చేసారు ఉద్యమం. తర్వాత ఏ విషయంలో మీకు క్లారిటీ చెప్పండి. మాతా శిశుకు సంబంధించి చేశారు. మాతా శిశు ఆసుపత్రి కట్టారు కదా. విషయంలో దివాకర్ రావు గారు అదే నా క్వశ్చన్ ఐబీలో పడుతున్న ఏదైతే మార్కెట్ ఉందో దాన్ని మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? చెప్పండి. ఎందుకు అడ్డుకోలేకపోయారు? అధికారంలో ఉన్న వాళ్ళది వాళ్ళ ఇష్టారాజ్యం నడిచింది. అవును, ఇష్టారాజ్యం కాదండి. మీరు అక్కడ వర్క్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఎందుకు అక్కడ అడ్డం పడలేదు? అభివృద్ధిని ఆపుతారని బదనాం చేస్తారు. ఎట్లా కూరగాయలు అమ్మడానికి మార్కెట్ ఉందండి. మార్కెట్ కు ప్రజలు అలవాటు పడ్డారు. ఆ మార్కెట్ కాదని ఏం చేశారు, ఇది మార్కెట్ కమిటీ ఆఫీసులో అక్కడ పెట్టారు, షెడ్స్ వేశారు. మరి అక్కడ ఎందుకు ఉపయోగంలో చేస్తలేరు అంటే ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇప్పుడు ఏంటి స్కెల్టన్, ఓన్లీ స్కెల్టన్ వేశారు. అక్కడ ఏమైనా హాస్పిటల్ కట్టిరా? కూరగాయల మార్కెట్ పెడతామన్నాడు. అంత పెద్ద కోట్ల నిధులు, అంత కాస్ట్లీ ల్యాండ్ను. మరి ప్రజలకు బస్ స్టాండ్కు దగ్గర ఉంటుంది, ఐబీ దగ్గర స్టాప్ ఉన్నది, దిగుతారు, దిగంగానే వస్తారు. ఇక్కడ ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నాడు. మేము డిమాండ్ చేసిన తర్వాత 100 పడకల ఆసుపత్రి కావాలని ఉన్నది, శాంక్షన్ చేస్తే ఇక్కడ చేయాలి. ఐబీలో చేస్తే ఇప్పుడు అక్కడికి పోవాలంటే 100 రూపాయలు అవుతుంది, రావాలంటే 100 రూపాయలు అవుతుంది. కాలేజీ రోడ్డు కానీ ఎక్కడికైనా కానీ బస్ స్టాండ్లో దిగితే వాకబుల్ డిస్టెన్స్లు ఉంటాయి. మరి నిరుపేదలకు ఇది ఈజీయా, అది ఈజీయా? మేము అడిగిన తర్వాత నిన్న హాజీపూర్లో 3 రోజుల కింద హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ వచ్చినప్పుడు అప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నా కూరగాయల మార్కెట్ ప్లేస్ ని అక్కడ మనం స్కెల్టన్ ఉంది, ఇప్పుడు ఆ స్కెల్టన్ ని హాస్పిటల్ చేద్దామని. మా నాయకుడు ప్రేమ్ సాగర్ రావు వినండి, నాయకుడు ప్రేమ్ సాగర్ రావు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూలగొట్టి హాస్పిటల్ అయితే ఉపయోగంలోకి వస్తే మీరు ప్రజాధనాన్ని నిరుపయోగం చేయొచ్చు. 100% కాదు, అది దాన్ని ఉపయోగంలోకి వస్తే యూజ్ చేసి హాస్పిటల్కు, ఇప్పుడున్న హాస్పిటల్కు దానికి ఒక రోప్వే టైప్ చేసి బ్రిడ్జ్ చేసి దానికి దీనికి అనుసంధానం చేసి దీన్ని హాస్పిటల్ కడతా అని చెప్పాడు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మీ నాయకుడు అందుబాటులో ఉండడు, నేను అందుబాటులో ఉంటా అని చెప్పి ఎమ్మెల్యే దివాకర్ రావు అందుబాటులో ఉండు అంటే ఏంది? నిన్న చెప్పారు హరీష్ రావు గారు, బర్రె తెస్తే పోతాడు, తేలు కొడితే పోతాడు, కుక్క తెస్తే పోతాడు, పురుడు అయితే పోతాడు, పడవ అయితే పోతాడు అంటే ఇక ఇవే తిరుగుతాడు కానీ పని చేయడనే అర్థం. నిన్న కూడా నేను చెప్పిన ఇదే విషయం. అంటే ఇప్పుడు అంటే ఏ పని చేయాలండి. ఒక మెడికల్ కాలేజ్ నిన్న శాంక్షన్ అయింది, అది అవుతుందా కాదా తెలియదు. ఆల్రెడీ వర్క్ నడుతుంది. కేజీ టు పీజీ విద్య అన్నారు, ఏది ఉద్యోగాలు ఏవి ఎక్కడ ఏం డెవలప్మెంట్ చెప్పండి? ఈ బ్రిడ్జ్ రాళ్లపేట బ్రిడ్జ్ కూలిపోతుంది ప్రతిసారి. వర్షం వస్తే కూలిపోతుంది, 10 లక్షలు 20 లక్షలు పెడతారు, 4 ఇసుక బస్తాలు తీసుకొస్తారు, అక్కడ వేస్తారు, కథం అంటారు. రాళ్లపేట ఇప్పుడు కనెక్షన్ ఉందా? హమాలీవాడ 2 టౌన్ అంటారు దాన్ని. అది ఎందుకన్నానంటే వివక్ష ఎందుకు? అది టౌన్ కాదా, మంచిర్యాల ప్రజలు కాదు వాళ్ళు. అక్కడ బ్రిడ్జ్ కడతామన్నారు, ఆ బ్రిడ్జ్ పై అండర్వే అయింది. అండర్వే అయితే ప్రతిసారి నీళ్లు తీస్తారు మోటార్లు పెట్టి. ఏమైనా పైసలండి అవి? ప్రతిసారి మున్సిపాలిటీ నుంచి నిధులు వాడతారా లేదా? ఇప్పుడు నీళ్లు తీయడానికి నిధులు వాడతారా లేదా? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఎస్, ఒక కేంద్ర ప్రభుత్వంలో గతంలో అధికారం ఉంది. మినిమం గా ఆలోచన లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైల్వేకి సంబంధించిన విషయంలో మన ఎంపీలు ఏం చేస్తారు? అండర్ బ్రిడ్జి కట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుందా, కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుందా? కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఏ బిల్లు పెట్టినా ఈ కేసీఆర్ గారు మద్దతు పలికారు అంటే కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉన్నట్టే కదా. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మన ఎంపీల ద్వారా కొట్లాడి ఇక్కడున్న ట్రైన్స్ కూడా ఆగుతలేవు. చాలా ట్రైన్స్ ఇప్పుడు అయ్యప్పలు చాలా మంది 1000 మంది పోతారు. కేరళ ఎక్స్ప్రెస్ ఆగది, ఉన్న తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆగది, ఢిల్లీకి పోయేది, రామగుండం పోయి ఎక్కాలి. ఏం చేస్తున్నట్టు? ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకుని తేలేరా? మన ఎంపీ తేలేడా? మొన్నటిదాకా సుమన్ ఉన్నాడు, ఇప్పుడు వెంకటేష్ నేత ఉన్నారు. ఏం చేస్తున్నారు మరి వాళ్ళు? తేవాలి కదా. మీరు ఆ బ్రిడ్జి విషయంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజన్నా మీరు నిరసన తెలిపిన రోజుందా?
అరే తెలుపుతూనే ఉన్నాం, ఎందుకు తెలుపాం? ఎన్నాడు? పోయి బ్రిడ్జ్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తాం. ఏమి చాలా సార్లు చెప్పి మాటలు చెప్తే అయిపోతా, మాటలు కాకపోతే ఏం చెప్తారు ఇంకా అంతే. అంటే ప్రభుత్వం ఏం చేస్తారు? ప్రభుత్వం ఎన్ని చేసినా రిప్రజెంటేషన్ దాని మీద రైల్వే జనరల్ మేనేజర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇక్కడ బ్రిడ్జ్ కావాలని. కాంగ్రెస్ నాయకులు పోయి ఇచ్చారు. హైదరాబాద్ రైల్వే మంత్రికి పంపారు, మెయిల్ పంపారు, చేసినాం మా ఎఫర్ట్స్ మేము. కానీ ప్రభుత్వం నుంచి ఉన్నంత ప్రెషర్ పెడితే అయితే కానీ మేము అడుగు తీస్తారా? మా గవర్నమెంట్ వస్తే మేము పనిచేసి చూపిస్తాం ఖచ్చితంగా. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ గారు మీద పూర్తి వ్యతిరేకత ప్రజలకు ఉంది. అలాగే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. మీరు అంటున్నారు మా నాయకుడు అందుబాటులో లేడని. పవర్ ఉంటే ఖచ్చితంగా పనిచేస్తారు. పవర్ ప్రజలు ప్రజలు అంటున్నారని మీరు అంటున్నారు, కానీ తప్పు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారు ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. ప్రజలందరికీ బాగు చేయడానికి ఆయనకంటూ ఒక విజన్ ఉంది. ఉద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, ఆసుపత్రి కానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ఆయన స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తుండు. డెవలప్మెంట్ మీరు చూస్తారు భవిష్యత్తులో. కానీ అందువల్ల పవర్ లేకుండా ఆయన పనిచేస్తాడు. నిన్న ఎవరో మాట్లాడతాడు, చీరలు ఎందుకు పంచుతారండి మీరంటే, మా సొమ్ము మేము పంచితే మీకేందండి? మీరు ఒక్కొక్క చీరకు 1888 రూపాయలు మీరు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని మీరు పంచంగా లేనిది, ఆయన ఓన్ డబ్బులతోటి ప్రజలకు, తన ఆడపడుచులకు 3 ఏళ్ల నుంచి కట్నం ఇస్తాడు. దసరా కానుక, బతుకమ్మ కానుక. ఆయన పైసలు ఆయనకి ఇస్తే మీకేమి ప్రాబ్లం అయింది నాకు అర్థం కాలేదు. విమర్శిస్తున్నారు. అరే నీళ్లు లేక ప్రజలు ఏడుస్తూ ఉంటే నువ్వు మున్సిపాలిటీ నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నావు. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. మీరు నీళ్లు ఇయ్యరు. ఆయన ట్యాంకర్స్ పెట్టి నీళ్లు పంచేయండి ప్రతిసారి. కరోనా వస్తే విచ్చలవిడిగా పాపం ఎక్కడోళ్ళు అక్కడ పిట్టల లెక్క ఎగురుతూ ఉంటే ఆయన మందులు తెప్పించాడు, కరోనా వ్యాక్సిన్స్ పంచాడు, మందులు పంచాడు. వాట్ నాట్ ఏం చేయలేదు ఆయన. ఆయన చేతనైంది చేస్తుండు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి ఇప్పటికీ. దెన్ మరి ప్రభుత్వంలో ఉంటే చేయడా? చేస్తాడు. కానీ లెట్ పీపుల్ గివ్ ఛాన్స్ టు ప్రేమ్ సాగర్ రావు. ఎస్, ఇదే ఎమ్మెల్యే దివాకర్ ఎమ్మెల్యే ఉంటే శాంతి భద్రతలు సమస్య రాదు. అదే ప్రేమ్ సాగర్ రావు ఉంటే ఇక్కడ శాంతి భద్రత సమస్య వస్తుంది. ఆయన పదే పదే రౌడీ గుండా అని చెప్పి ఇంకొకసారి అవుతుంది. తప్పది. ఏం చేసిండు? ఎవరిని గుండాయిజం చేసిండు? ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నాడు? అరే శ్మశాన వాటిక కట్టడానికి ప్రజలందరినీ ఇక్కడ కూర్చోబెట్టి, వ్యాపార సంస్థలని, కాంట్రాక్టర్లని, అధికారులని కూర్చోబెట్టి ఒక్కొక్క దగ్గర 25,000, 50,000 ఎంత ఇవ్వగలిగితే అంత లాక్కుండవు. రెసిప్రోకల్ అండి. వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఏదో సాయం చేస్తావు, లేకపోతే మీద ప్రేమను ఏమన్నా అంటే గవర్నమెంట్ నుంచి ఒక 2 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఒక మనిషి చనిపోతే అక్కడ దహన సంస్కారాలు చేయడానికి నీకు చేత కాకపోతే ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసినావు నువ్వు వ్యాపారుల దగ్గర. ఇలా వ్యాపారులు అగనెస్ట్ అని నువ్వు ఎట్లా అంటావు? ఇప్పుడు నిన్న డబ్బులు బలవంతంగా పిండినని నీకు అగనెస్ట్ చేస్తారా? 1 రూపాయి అడిగిన ప్రేమ్ సాగర్కి అగనెస్ట్ చేస్తారా? ప్రేమ్ సాగర్ వ్యాపారస్తుల దగ్గర ఎక్కడ 1 రూపాయి వసూలు చేయలేదు. ఈయన చేసిన బదనం కార్యక్రమం. వ్యాపారస్తులందరూ ప్రేమ్ సాగర్ వైపు ఉన్నారు. దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, అందరు ఉన్నారు. అఫీషియల్స్ కూడా ఈ రోజు నీ మీద మొత్తం అగనెస్ట్ ఉన్నారు. కానీ దీనికి ఎందుకు ఖండించలేకపోతాం? ఖండిస్తున్నారు. ప్రతిసారి రౌడీ గుండాయిజా అని చెప్పి బ్రదర్, నేనేమంటున్నా, మా సార్ మీరన్న వ్యక్తి అనుకుందాం, నువ్వు చేసిన ఆరోపణ నిజం అనుకుందాం. ఏం చేసినా మరి ఇన్ని రోజులు ఒక కేసు అన్న పోలీస్ స్టేషన్లో బుక్ అయిందా? మా సాగర్రావు మీద అగనెస్ట్గా అయిందా? ఊకదప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఆరోపణలు చేస్తూ ఊకుంటారా? అదే చెప్తుండే కదా నేను. పోనీ మీ పార్టీ మేము గూండాలము, రౌడీలమని ఎక్కడ మేమైతే చెప్పుకోలేదు. మీరు అన్నారు ఎవరు? టీఆర్ఎస్ పార్టీ అన్నది. కాంగ్రెస్ పార్టీలో మేము గూండాలము, రౌడీలము, నక్సలైట్లమని చెప్పుకోలేదు. పోలీసులు కేసు పెట్టాలండి స్వచ్ఛందంగా. నేను నా ఒక ఆయన దండపిల్లుడు ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను నక్సలైట్ను, పోయినసారి కూడా గుండాయిజం చేసినాం, మళ్ళీ చేస్తాం. ఎందరిని బెదిరిస్తారు? బెదిరిస్తే మరి కేసులు పెట్టాలి కదా. బయటకు వచ్చినాయి, వైరల్ అయినాయి, మరి దొరకబట్టాల మీద కేసులు పెట్టాలి కదా. పెడతలేరు పోలీసులు. మేము ఎక్కడ రౌడీజం చేసినాం? రౌడీలు గుండాలని ఎప్పుడని చెప్పినామా? వాళ్ళు చెప్తారు మేము రౌడీలను గుండాలమని. తప్పు. మేము ఎక్కడ అంటామని వాళ్ళు అంటున్నారు. చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఆయన చూపు కట్ల కనబడతాడు కానీ మంచి మనిషి, సాఫ్ట్ కార్నర్ పర్సన్. దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అదే అంటే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను కాకుండా
ప్రేమసాగర్ రావుకు ఓటు ఇస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ప్రేమసాగర్ రావు వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాడు. మొన్న 6 గ్యారెంటీలు సోనియమ్మ ఇచ్చింది. 6 గ్యారెంటీలు ఈయన కంటే డబల్ ఉన్నాయి. ఆయన ఏం చేయడు. కర్ణాటకలో చేసిరు, అమలు చేశారు, కానీ ఈయన లెక్క కాదు. ఇదే కర్ణాటకలో ఆ 5 గ్యారెంటీలతోటి అప్పుల పాలై అవి అమలు ఏ గవర్నమెంట్ లేదు అప్పుల పాలు చేస్తారు, పెడతారండి. ప్రణాళిక వేస్తే 5 years ప్రణాళిక వేస్తారు, ఇయర్ ప్రణాళిక వేస్తారు, బడ్జెట్ అంచనా వ్యయము, అంచనా రాబడి, మిగిలింది డెఫిసిట్ అని రాస్తారు. కానీ ఇది ఎప్పుడు కూడా మనకు తెలంగాణ అనౌన్స్ అయినప్పుడు బంగారు తెలంగాణ అన్నారు. అప్పుడు ఆదాయం ఉన్న తెలంగాణ, నిల్వ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు లక్షల కోట్లు ఆగినాయి. నీ గవర్నమెంట్లో లేవు అప్పులు, తెస్తారండి. ఈ 6 పథకాలకు ధీటుగా మేనిఫెస్టో పథకాలు నిన్ననే అనౌన్స్ అయిన రోజు ప్రతిపక్షాల బాక్సులు బద్దలైతాయి, మైండ్ బ్లాక్ అవుతుంది నాగేశ్వరరావు గారు అన్నారు. బాక్సులు బద్దలవుడు మైండ్ బ్లాక్లు కాదు, December 3 తర్వాత వీళ్ళదే బ్లాస్ట్ అవుతుంది. అసలు బ్లాస్ట్ ప్రజలు చెప్తారు ఏం బ్లాస్ట్ అవుతుంది అనేది. వీళ్ళ రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ దిమ్మ తిరుగుతుంది, అయ్యో ఇట్లా అయిపోయిందా అంటారు. ఖచ్చితంగా కేసీఆర్ చేసిన సంక్షేమాన్ని కేసీఆర్ అయిపోయిందండి క్లోజ్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏంటి, నెల రోజులు బయటకు వస్తారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి? నమ్మకపోతే ఇంకేమున్నది? 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని వెనుకకు దోచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి అభివృద్ధి ఏం జరగలేదు. 10 సంవత్సరాల పాలన లోపల వాళ్ళ అభివృద్ధి జరిగారు తప్ప తెలంగాణలో అభివృద్ధి అంటే ఏం జరగలేదనడం కూడా తప్పు. 10% జరగవచ్చు, జరగలేదని కాదు. మొత్తం ప్రణాళిక లోపల ఉన్న ఆర్థిక వనరులన్నీ కాజేసారు. ఖచ్చితంగా 100% అది రేపు జరగబోయేది. ఈ నియోజకవర్గంలో ప్రేమసాగర్ రావు చెప్పండి. ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయబోతున్నాడు? ప్రేమసాగర్ రావు గారు ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు. మాకు చెప్పారు, షార్ట్లీ తను మీటింగ్ పెట్టి చెప్తారు. నేను కూడా చెప్తున్నాను, అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగిత కల్పనకి ఒక IT పార్క్ తెస్తారు. ప్రభుత్వంలో KG to PG అని చెప్పాడు కదా, అది మేము అమలు చేసి చూపిస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, సురేఖమ్మ గారి నాయకత్వంలో DCC అధ్యక్షురాలు ఖచ్చితంగా అవుతాయి. హాజీపూర్ దగ్గర 600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలాన్ని వినియోగంలో తెచ్చి అక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది, అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు అవుతాయి. ఉద్యోగులందరికీ, నిరుద్యోగులందరికీ ఒక రిలీఫ్ దొరకబోతుంది. మంచి విజన్ ఉన్న నాయకుడు. ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నేను తీసుకొస్తా చేస్తాను. ఎట్లాగూ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కాన్స్టిట్యున్సీకి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడానికి మన ప్రేమసాగర్ రావు గారు మంచి ప్లాన్ చేశారు. కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో త్వరలో వారు రిలీజ్ చేస్తారు. నేను చెప్పడం కాదు, వారు చెప్తే బాగుంటుంది, అది చెప్తారు. మళ్ళీ ప్రెస్ మీట్లో యూ విల్ సీ ద గుడ్ మేనిఫెస్టో ఫర్ ది మంచిర్యాల కాన్స్టిట్యున్సీ. ఎంటైర్ తెలంగాణ విల్ సీ దట్ మేనిఫెస్టో. ఫైనల్లీ ప్రజలకు ప్రేమసాగర్ రావు తరఫున మీరే అప్పీల్ చేస్తున్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలందరికీ నా రిక్వెస్ట్, కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిన ఆరోపణలన్నీ అట్టి శుద్ధాబద్ధం. ఎన్నికల ట్రిక్ కానీ ఆయన మీద అపవాదు కానీ తప్ప ఏమీ లేదు. ఒక విజన్ ఉన్న నాయకుడు. సురేఖమ్మ గారు DCC అధ్యక్షురాలు, వెరీ సాఫ్ట్ కార్నర్. లక్షలాది మంది ప్రజల్ని ఇప్పటికే గడప గడపకు కాంగ్రెస్ అని తాను పాపం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 దాకా తిరుగుతున్నారు. ప్రేమసాగర్ రావు గారు కూడా తిరుగుతున్నారు. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలు అన్నీ తెలుసు తనకి. శాంతి భద్రతలు బరాబర్ ఉంటాయి. వ్యాపారస్తులకు ఎలాంటి డోకా ఉండదు. వ్యాపారులు తమ వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఉద్యోగిత కల్పిస్తారు. విద్యావంతులకు ఎడ్యుకేషన్ సౌకర్యము, తాగునీరు చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెస్తా అన్నారు. ఇంతవరకు దిక్కు లేదు మన దగ్గర. డంప్ యార్డ్ లేదు మనకు. మనిషి చనిపోతే కాలబెట్టడానికి లేదు. అవన్నీ చేస్తామన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గం డెవలప్మెంటే లక్ష్యంగా. మరోసారి ఎన్నికల్లో నేను పనిచేయ, నాకు డబ్బులు అవసరం లేదు. ఓన్లీ నేను బతికున్నా చనిపోయినా 50 సంవత్సరాల దాకా ప్రజలు నన్ను మర్చిపోని రీతిగా పనిచేస్తా అని చెప్తున్నారు ప్రేమసాగర్ రావు గారు. ఖచ్చితంగా ప్రేమసాగర్ రావు గారికి మీరందరూ ఓటేయాలి, ఆశీర్వదించాలి. ఆడపడుచులందరూ మరి ఎప్పుడు ఏం అడగలే ప్రేమసాగర్, రిటర్న్ గిఫ్ట్ అడుగుతున్నాడు ఆడపడుచుల నుంచి. మీరందరూ ఓట్లేస్తే అన్నగారు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపోన రాజేశం గారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రేమసాగర్ రావు విజనున్న నాయకుడు ప్రేమసాగర్ రావు తోటి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ యువకులతో పాటు రైతులకు కానీ పిల్లలకు కానీ వైద్య సదుపాయం కల్పించే దిశగా పయనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రేమసాగర్ రావుకి
ఖచ్చితంగా అవకాశం కల్పించాలంటూ వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.